నా క్రియ చెడ్డదైనట్లయితే దాని తాలూకు పర్యవసానాన్ని నేను అనుభవిస్తాను. నా క్రియ చెడ్డదైనట్లయితే దాని వలన వచ్చేటువంటి కీడును నేను అనుభవిస్తాను. కానీ నా బోధ చెడ్డదైనట్లయితే నా బోధ వింటున్న వారందరిని కూడా నష్టములోనికి, నాశనములోనికి నడిపించేవాడునవుతాను. నికోలాయితుల క్రియలకు, నికోలాయితుల బోధకు ఉండేటువంటి వ్యత్యాసం అది. ప్రియులారా, ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మనష్షే రాజైన తరువాత ఆయన క్రియలు చెడ్డగా ఉన్నాయి. ఆయన బోధ, ఆయన ప్రేరేపించిన విధానము కూడా చెడ్డగా ఉంది. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి అవిధేయతగా జీవించులాగున అతడు యూదులను ప్రేరేపించి